370 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసిండు కేసీఆర్. 240 కాదు, ఇంకా 200 కూడా వాడుకునే ఏర్పాటు. వాస్తవానికి ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. నేను ఆవేశంగా మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడడం లేదు, వీళ్ళు చేసే దుర్మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకుపోయినా చంద్రబాబు మాట్లాడాడు. ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్యవర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకుపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్లకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్లు తీసుకొచ్చినా అపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు. ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది చేయనీలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్. ఆ కాలువ 3 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు ఆనాడే, మొదటి రోజు చెప్పకుండా పెట్టిండు. నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు. కాలువ తీసేటప్పుడు చెప్పలే 2 టీఎంసీలు కానీ చెప్పిండు, ఎందుకంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి పైన. కానీ 3 టీఎంసీలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిండు, తెలంగాణ రైతాంగం కొరకు చేసిండు. కానీ ఇవాళ మన ఇంటి దొంగలు వాళ్ళకు సద్దులు మోసి దుర్మార్గంగా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఇంత అద్భుతంగా ప్రాజెక్టును కట్టి మొత్తం తెలంగాణలో సరే ముందు పోనీయండి. ఇది ప్రాణహిత, ఇది గోదావరి, ఇది పైనుంచి వచ్చేది శబరి. సరే ఈ బ్యారేజ్లు పిల్లర్లు, ఇది 85, ఇది 66, ఇది 74. ఈ మొత్తంలో కుంగింది ఒక్క కాళేశ్వరంలో ఒక్కటి పోనీ బాబు ఫస్ట్ మేడిగడ్డ దగ్గర మీ నీటి సామర్థ్యం 16.1 టీఎంసీలు, అన్నారం దగ్గర 10, సుందిల దగ్గర 8.5, మేడారం 7.78, మల్కపేట రిజర్వాయర్ 3, అనంతగిరి 3.5, రంగనాయక సాగర్ 3, మల్లన సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15, బసవపూర్ 11.5, గంధమల్లం 9.87. కానీ తగ్గించినాం. ఇప్పుడు అక్కడ ప్రజలు సహకరించలేదు భూములు ఇవ్వడానికి, దాంతో తగ్గించాల్సి వచ్చింది దీన్ని, అందుకే ఆగింది. కొండంచేరు 3.5, భూంపల్లి 9, మోతే 2, ధర్మవరపేట 5, కాటేవాడ 5, ముద్దువజవాడ 5, తిమ్మకపల్లి 1.5, మొత్తం కలిపి 140 టీఎంసీలను మనం వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడే స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రిజర్వాయర్లు కట్టింది కేసీఆర్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్లను ఆపుకోగలిగినన్ని రిజర్వాయర్లు ఏ అనుమతులు లేకుండా కట్టింది.